తెలంగాణ స్పెషల్ మటన్ కర్రీ. ఫస్ట్ ఆయిల్ వేయాలి, సరిపడేంత జీలకర్ర, ఆనియన్ వేయాలి, అలానే మిర్చి వేయాలి, కొంచెం సాల్ట్ వేయాలి ఉల్లిపాయలు వేగడానికి. కొంచెం ఈ ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి. వేగాయి. ఇప్పుడు ఒక స్పూన్ అల్లం వేద్దాము. ఈ అల్లం కొంచెం వేగనివ్వాలి. వేగింది. ఇప్పుడు పసుపు వేద్దాం. ఇప్పుడు ఈ మటన్ వేద్దాము. మటన్ని కొంచెం వేసి కొంచెం కలుపుకోవాలి వేగడానికి. వేగే వరకు మనం గరం మసాలా చేసుకుందాము. ఇది కొంచెం ఇలా వదిలేయాలి. ధనియాల పొడి వేయాలి, ఒక 2 స్పూన్స్, 5-6 లవంగాలు, ఒక పెద్ద చెక్క ముక్క ఒకటి, 2 ఇలాచి. ఇప్పుడు దీన్ని మిక్సీ వేద్దాం పౌడర్లా. వేగాక మన కర్రీకి సరిపడేంత కారం వేసుకోవాలి. అలానే కొంచెం సాల్ట్ వేసుకోవాలి. దీన్ని పూర్తిగా కలుపుకోవాలి. ఈ కారం ఉప్పు పట్టేలాగా, ఉప్పు కారం పట్టేలా కలుపుకోవాలి. ఈ గరం మసాలా ఎల్లిపాయలు వేయడం మిస్ అయింది. ఈ గరం మసాలా వేయాలి. అలానే కొంచెం కలుపుకోవాలి. కొంచెం టమాటా వేద్దాం. కొంచెం కొత్తిమీర వేద్దాము. ఇప్పుడు కొంచెం వేద్దాము, తర్వాత లాస్ట్ కొంచెం వేద్దాం. ఇది కొంచెం వేగాక ఇప్పుడు కొంచెం వాటర్ వేద్దాము. కర్రీ ఉడకడానికి ముక్కలు మునిగాయని వాటర్ వేసుకోవాలి. ముక్కలు మునిగాయని సరిపోతుంది. ఇప్పుడు కలుపుకొని ఒకసారి టేస్ట్ చూసుకోవాలి. సాల్ట్ సరిపోయిందా, కారం సరిపోయిందా చూసుకోవాలి ఒకసారి. కరెక్ట్గా ఉన్నాయి అన్నీ, కారం ఉప్పు అన్నీ. ఇప్పుడు మనం విజిల్ పెడదాం. విజిల్ పెట్టి ఒక 6-7 విజిల్స్ రానివ్వాలి. అప్పుడు కర్రీ పర్ఫెక్ట్గా అవుతుంది. ఇప్పుడు విజిల్ అయిపోయింది. ఇప్పుడు తీసి చూద్దాం కర్రీ ఎలా ఉందో. కర్రీ పర్ఫెక్ట్గా అయ్యింది. కర్రీలో మిగతా కొత్తిమీర వేద్దాము. ఎంతో టేస్టీగా స్మెల్ వస్తుంది. ఇప్పుడు టేస్ట్ చూద్దాము. తెలంగాణ అంటేనే ముక్క లేని ముద్ద దిగదు కదా. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.